ఓం శ్రీ మేధా దక్షిణామూర్తే నమః. శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూరుస్తుంది. శ్రీ శివజ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే, జ్ఞాన ప్రదాతలే. దక్షిణామూర్తి స్తోత్రం గురుగ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతున్నారు. శ్రీ గురవే సర్వలోకానాం భిషజే భవరోగానాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. అన్ని లోకాలకు గురువు, సంసారం అనే రోగంతో బాధపడుతున్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకు నిధి అయిన శ్రీ దక్షిణామూర్తికి నమస్కారం అని దీని అర్థం. శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సాంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్థం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ తొలగిపోయి దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేదే దయా దాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్ఠునకు సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించే వారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందుతారు.